నేను మీ కీర్తి ప్రియ ప్రీతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. చూడండి, ఎండకి చెట్టు అంతా కూడా ఎలా అయిపోయిందో. తులసమ్మ చెట్టు ఇప్పుడు పర్వాలేదండి, ఈరోజు ఒక రకంగా ఉంది. ఇదేమనుకుంటున్నారు? ఏ స్ప్రే బాటిల్ అనుకుంటున్నారు? ఆల్ఫ్ ఫిట్నెస్ వాళ్ళది రోజ్మెరీ వాటర్ అండి, యూస్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే ఒకటి షేర్ చేస్తాను. రోజ్మెరీ వాటర్, డర్మడా క్రీమ్, ఇంకా 100 ml అండి, అయిపోయింది. ఇంకా స్ప్రే బాటిల్ అయితే బాగుందండి, మొక్కలకి స్ప్రే చేసుకోవడానికి బాగుంది. ఇదండి, నిన్నంతా శుభ్రంగా కడిగేసాను తులసమ్మ చెట్టు అంతా. ఏంటంటే ఎండకి బాగా ఇద్దండి, ఎల్లో ఆకులు వచ్చేసాయండి బాగా. అసలే ఉన్నది ఒక చెట్టే ఇంట్లో. ఏడ ఎండకి సరిగ్గా పెరగవు కదా, ఎండకి ఇదైపోతాయి అని చెప్పి నేను మొక్కలు ఏం తెచ్చుకోలేదండి. ఈ స్ప్రే బాటిల్ బాగా యూజ్ అవుతుంది. పక్కన ట్రాఫిక్ సౌండ్ వస్తూ ఉంటుంది, కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి, ఏమనుకోకండి అబ్బా. నాకు వీడియో తీస్తుంది అయితే మా పింకీ, మా బుజ్జి తల్లి తీస్తుంది. అమ్మ, ఎండ సెగ తట్టుకోలేక నేనైతే కర్టన్ కూడా వేసానండి. ఇదండి, చెప్పా కదా రోజ్మెరీ వాటర్. ఇది 100 ml అండి. అన్బాక్సింగ్ చేస్తాను ఇప్పుడు, మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అబ్బా మా వీడియోస్. పక్కన అయితే 2 ఇల్లులు ఉన్నాయండి, 2-3 ఉంటాయి ఈ రోడ్లో మొత్తం హౌసులు. పక్కనే సందు ఉంది కదా, ఆ సందులో మాత్రం చాలా ఇల్లు ఉన్నాయి అనుకోండి. మేము ఉంటున్న రోడ్లో మాత్రం ఈ 4 హౌసులే ఉంటాయండి. మాది రైల్వే రోడ్డు కదా, ఇప్పుడే ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నారు జనాలంతా కూడా. ఇది రైల్వే రోడ్ అండి. అక్కడ ఎదురుగా కనిపిస్తున్న స్పాట్లోనే రైల్వే స్టేషన్. అదోండి, అందరూ కూడా ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నారు. ఈరోజు మా కర్రీ వచ్చేసి వంకాయ బజ్జీ చేస్తున్నానండి. సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. నేనైతే వంకాయ బజ్జీ కుక్కర్లోనే చేసేసుకుంటానండి. ఇంకా టొమాటోలు, మిర్చి కట్ చేసుకున్నాను. ఇద్దండి, ఆనియన్స్, కొంచెం చింతపండు, ఇదండి సాల్ట్, కారం, పసుపు. ఈరోజు మీ కర్రీ ఏంటో నాకైతే కామెంట్లో చెప్పండి అబ్బా. కొంతమంది గిన్నెలోనే పెట్టి చేసుకుంటారండి, నేనైతే కుక్కర్లో పెట్టి చేసుకుంటాను.
ఒక 3-4 విజిల్స్ అయితే రప్పిస్తానండి. ఎవరి ఇష్టం వాళ్ళది కదా. చాలామంది గిన్నెలో పెట్టే చేసేసుకుంటారు ఇలా పులుసు కూరలన్నీ. నేనైతే ఇలా చేసుకుంటున్నానండి. వంకాయ బజ్జీ. కొంచెం వాటర్, కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటారండి వంకాయ బజ్జీ చేసుకునేటప్పుడు. మళ్ళీ తాలింపులో కూడా వేసుకుంటారు. కొంచెం సాఫ్ట్గా ఉడికిపోతుంది కదా వంకాయ, టేస్ట్ కూడా ఉంటుంది ఆయిల్ వేస్తే ఉడికేటప్పుడు. ఒక 3-4 విజిల్స్ వచ్చాక ఎనిపేసి మెత్తగా తాలింపు పెట్టేసుకోవడమే. వంకాయ బజ్జీ బాగా ఎనిపేసుకున్నానండి. మెత్తగా ఇలా ఎనిపేసుకొని ఇంకా తాలింపు వేసుకోవడమే. వంకాయ బజ్జీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు మా కర్రీ వచ్చేసి వంకాయ బజ్జీ. మీరు మీ కర్రీ ఏం చేసుకున్నారో కామెంట్లో అయితే చెప్పండి అబ్బా. అన్బాక్సింగ్ వీడియో. ఏంటి అర్థమైపోయి ఉంటుంది. పర్పుల్ అండి, పర్పుల్ ప్రోడక్ట్. నాకు మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అలవాటండి. ఫెయిర్ అండ్ లవ్లీ, పాండ్స్ ఈ క్రీమ్స్ అయితే పడవు. కానీ పర్పుల్ యూస్ చేశాను ఆల్రెడీ. ఏంటంటే రోజ్మెరీ వాటర్ హెయిర్కి యూస్ చేశాను. ఇంకా డెర్మడాక్ నైట్ క్రీమ్ బాగుందండి. మమా ఎర్త్ కంటే కూడా పర్పుల్ ప్రోడక్ట్స్ బాగున్నాయి. ఉన్నమాట చెప్తున్నా. అందుకే నేను ఒకటి యూస్ చేసి అయిపోయిన తర్వాతే పెడదాంలే, రిజల్ట్ ఎలా ఉందో చూసే చెప్పాలి కదండి. లేకపోతే ముందుగా వీడియో పెట్టకూడదు కదా. అందుకనేసి ఇంకా యూస్ చేసి రిజల్ట్ ఎలా ఉందో యూస్ చేసే చెప్పాలి కదా, ముందుగా వీడియో పెట్టకూడదు కదా. వింటూ ఉన్నా నేను కూడా రోజ్మెరీ వాటర్, ఈ డెర్మడాక్ క్రీమ్ ఉంది కదా, ఇది వింటున్నా. సరే మనం కూడా యూస్ చేసి చూద్దాం ఎలా ఉంటుందా అని ఇదైతే వాడుతున్నానండి. రోజ్మెరీ ఒక బాటిల్. మనం డైలీ ఏం యూస్ చేయం కదా, వీక్లీ ఒక 2-3 టైమ్సే కాబట్టి నాకైతే ఒక 1 మంత్ వచ్చిందండి. 2-3 టైమ్స్ అంతే మనకు గుర్తొచ్చినప్పుడు. ఇదైతే నైట్ క్రీమ్ అయితే డైలీ యూస్ చేస్తున్నానండి నేనైతే. నాకు ఇది కూడా 1 మంత్ వచ్చింది. డైలీ యూస్ చేస్తున్నా నైట్. బాగుందండి. అందుకే ఇదిగోండి అయిపోయింది చూడండి. ఇదైతే ఖాళీ, ఇది ఎంటీ బాటిల్ అయిపోయింది. 1 మంత్ యూస్ చేసా. నాకైతే బాగుంది, సూపర్ అనిపించింది. మమా ఎర్త్ కంటే కూడా ఈ పర్పుల్దే బాగుంది. ఇద్దండి ఇది అయిపోయింది అబ్బా. ఇంకా ఇది ఇప్పుడే ప్రోడక్ట్ అయితే ఇద్దండి మేము ముందే తీస్తున్నా కొత్త ప్రోడక్ట్. ఇంకా రోజ్మెరీ ఫస్ట్ 100 ml పెట్టుకున్నానండి. యూస్ చేయడం ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడైతే 200 ml పెట్టుకున్నాను. రెండు కలిపి 520 రూపీస్. ఇదండి ఇది 200 ml పెట్టాను ఈసారి రోజ్మెరీ. బాగుంది హెయిర్కి అయితే. నాకైతే హెయిర్ ఎక్కువగా అయితే ఓడట్లా నిజంగానే. ఈ నైట్ క్రీమ్ అయితే చెప్పలేమబ్బా, బాగుంది. మార్నింగ్కి ఫేస్ గ్లోగా ఉంటుంది. ఇంకా నేను ఏ క్రీమ్స్ యూస్ చేయట్లేదు. చెప్పా కదా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఒక టిప్పు, ఓన్లీ శనగపిండి అండి, ఇంకేం యూస్ చేయక్కర్లే. ఇంకా ఈ నైట్ క్రీమ్ యూస్ చేసి చూడండి, బాగుంది. వాడాకే తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది.
మీరు కూడా వాడుతున్న వాళ్ళు మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. నాలాగా ఫస్ట్ టైం వాడాలి అనుకునే వాళ్ళైతే ట్రై చేయండి. ఒక 1 మంత్ వాడి చూడండి. ఎందుకు 10 డేస్ 1 వీక్ యూస్ చేస్తేనే ఈ నైట్ క్రీమ్ మనకి తెలిసిపోతుంది రిజల్ట్. నాకు నార్మల్గా అయితే నిజంగానే ఏవి పడవు. మామా ఎర్త్ ట్రై చేస్తూ ఉన్నా. మామా ఎర్త్ కంటే కూడా నిజంగానే చెప్తున్నా, పర్పుల్ అయితే బాగున్నాయండి ప్రోడక్ట్స్. యూస్ చేసి చూడండి అబ్బా. ఓకే అండి, మా వీడియోస్ చూస్తున్నట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా. కవర్ సౌండ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఓకే అండి, గుడ్ నైట్ అండి.